నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఇక ముందుగా అతిథులతో కూడా శుభాకాంక్షలు చెప్తారు. వారు కూడా శ్రీ రామ్నాథ్ గారు, ప్రముఖ విశ్లేషకులు, ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు, సీనియర్ పాత్రికేయులు. రామ్నాథ్ గారు, నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలకి మీరు చెప్పదలుచుకుని చెప్పండి. కొమ్మినేని గారు, మీకు, నాగిరెడ్డి గారికి, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన ఏడాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రజలందరికీ, రాష్ట్రానికి ఎంత మంచి జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ కొమ్మినేని గారు. రైట్. నాగిరెడ్డి గారు. నమస్తే అండి. సాక్షి ప్రేక్షకులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకంగా రైతు సోదరులందరికీ కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరం రాష్ట్ర చరిత్రలోనే ఒక చీకటి సంవత్సరం. రైతాంగం సమస్యల్లో ప్రతి పంట కూడా దిగుబడులు పడిపోయినాయి. ధరలు లేని పరిస్థితి, అతివృష్టి, అనావృష్టి సగంతో రైతాంగం పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు చాలా దెబ్బతిన్నాయి. 2026 అయినా సంతోషంగా రైతులకు ఉండాలని చెప్పి కోరుకుంటూ, దేవుని ప్రార్థిస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాపట్ల టీడీపీ కార్యాలయానికి 2 ఎకరాలు ఇస్తున్నారట. ఎకరానికి ఏడాదికి 1000 రూపాయలు చొప్పున 33 ఏళ్ల పాటు లీజు. ఆ తర్వాత ఇంకో 33 ఏళ్ళు పెంచుతారేమో. ఇది జిల్లా కేంద్రం కోసం న్యాయ పోరాటం. వైఎస్ జగన్ పాలనలో అభివృద్ధి వైపు అడుగులు వేసిన రాయచోటిపై కక్ష కట్టిన సీఎం చంద్రబాబు అంటూ నిన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ జరిగింది. మా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఇందాక శైలజానాథ్ గారి వ్యాఖ్య కూడా చూసాం కదా. బయటకు వచ్చి ఏడ్చి లోపలికి వెళ్ళి సంతకం పెట్టిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎస్సీల అభ్యున్నతికి ఉపాధి, వడ్డీ భారం లేకుండా ఉన్నతి, 50,000 రాయితీ అంటూ 63 కోట్లు విడుదల చేస్తున్నారంట. చాలా ప్రముఖంగా ఫస్ట్ పేజ్లో ఇస్తున్నారు ఈనాడు. మంచిదే, ఇటువంటి ఇస్తే అభ్యంతరం లేదు. కానీ జరుగుతున్న బాధుడి మీద మాత్రం ఎక్కడ ఒక ముక్క రాయకుండా అన్ని, అదే వైసీపీ మీద మాత్రం బురద ఇస్తూ సాగిస్తున్నారు. అలాగే శ్రీధర్ గారి మీద మాత్రం సోషల్ మీడియాలో ఆడుకుంటున్నట్టున్నారు. ఎన్టీ రామారావు గారి మీద గతంలో ఆయన వేసిన కార్టూన్లు అవన్నీ వేసి అందుకు ప్రతిఫలంగా ఇస్తున్నారా అని చంద్రబాబుని నిలదీస్తున్న ఎన్టీఆర్ అభిమానులనండి, ఇతర పార్టీల వారు. కానీ ఇంత ఖరీదైన రహదారులను పీపీపీ విధానంలో ఎందుకు నిర్మించడం లేదు? అమరావతి ట్రంక్ రోడ్ల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన ఖర్చు 7,794 కోట్లు. ఈ మధ్య రాష్ట్ర రహదారులకి దాదాపు 22,000 కోట్లు అవుతాయి. దాంట్లో 4,000 కోట్లు గవర్నమెంటు, మిగతాదంతా కూడా ప్రైవేట్ వాళ్ళు టోల్ ట్యాక్స్ ద్వారా వసూలు చేసుకునే విధంగా ప్లాన్ చేశారని ఎల్లో మీడియానే ప్రముఖంగా వచ్చిందిగా. రాష్ట్ర రహదారులన్నిటికీ టోల్ ట్యాక్స్ వేస్తున్నప్పుడు అమరావతి రాజధానిలో ఈ స్థాయిలో ఖర్చు పెడుతున్న రహదారులకు కూడా వేస్తారా, వేయరా? వేయకపోతే మరి అది మిగతా రాష్ట్రం మీద భారం వేసి ఇక్కడ ఎందుకు వేయట్లేదనే ప్రశ్న సోషల్ మీడియాలో సంధిస్తున్నారు. మీకేమనిపిస్తుంది రామ్నాథ్ గారు? నిజంగానే అట్లా సాధ్యమవుతుందా? రాజధాని కాబట్టి వదిలేయాలి కదా, కానీ సోషల్ మీడియాలో ఈ డౌట్ వ్యక్తం చేయడం మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు కొమ్మినేని గారు, ఇప్పుడు రోడ్లన్నింటి కూడా పీపీపీ చేయాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చేయడం ద్వారా ఏంటి, 3-4 అవకాశాలు ఇస్తూ ఉన్నారు ఆ ప్రైవేట్ సంస్థలకి. ఆ రోడ్లను ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి డబ్బులు వసూలు చేసుకోవడానికి ఇస్తున్నారు. మళ్ళా వీళ్ళు ఆ ఫండింగ్ గ్యాప్ ఉంటే దాన్ని కూడా మేము ఫిల్ చేస్తామంటున్నారు. అంటే వాళ్ళు పెట్టిన దానికంటే అనేక రెట్లు లాభం చేసేలాగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు హయాంలో. అసలు ఈ విధానానికి ఎందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే పీపీపీని ప్రజలంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి మెడికల్ కాలేజీల విషయంలో అదే చేశారు. ఫ్యూచర్ లో విద్య మీద కూడా ఇదే చేస్తారు అన్న ఒక ఆలోచన కూడా ఉంది. అంటే ప్రభుత్వం ప్రతి బాధ్యత నుంచి తప్పించుకొని పబ్లిక్ ని డైరెక్ట్ గా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. మీరు దోచుకోండి, ప్రైవేట్ వ్యక్తులకు ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం ప్రభుత్వం మీకు సపోర్ట్ గా ఉంటుంది అని చెప్తున్నారే కానీ ప్రజల్ని దోపిడీ నుండి కాపాడడానికి, ప్రజలకు మేముంటాం మద్దతుగా అని చెప్పడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అది ఆందోళన కలిగించే అంశం. అయితే ఇక్కడ అమరావతిలో ఎందుకు పెట్టలేదు అనేది సోషల్ మీడియాలో కొందరు వేస్తున్న ప్రశ్న. అమరావతిలో కూడా పెడతారా ఈ పీపీపీ విధానం? ఇప్పుడు విశాఖపట్నంలో 99 పైసలు భూములు ఇస్తున్నారు కొమ్మినేని గారు, అమరావతిలో ఇవ్వడం లేదు. అమరావతిని ఇంకా అదొక ప్రత్యేక జోన్ లాగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. కాదుగా, ఆ భారం దానికోసం తెచ్చిన అప్పులు మొత్తం రాష్ట్రం అంతా కట్టాల్సిందే కదా. లేదు అమరావతిలో బెనిఫిట్ పొందిన వాళ్ళే కడతారని కట్టరు కదా. అమరావతిలో ఎవరున్నారు కొమ్మినేని గారు? ఇప్పుడు అప్పులు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వమే తీర్చాలి. ఇప్పటికి దాదాపు 62,000 కోట్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అప్పులు తేవడానికి. మళ్ళా ఇంకో 50,000 ఎకరాలు అంటున్నారు. అంటే ఏంటి, ఒక్కో ఎకరా అక్కడ డెవలప్ చేయడానికి 2 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే లక్షల కోట్లలోనికి వ్యవహారం తీసుకెళ్తూ ఉన్నారు. అమరావతి అన్నది చాలా మంది ఆందోళన ఏంటంటే అదొక బ్లాక్ హోల్ అవుతుందా, రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ, రాష్ట్ర ఆదాయాన్ని మొత్తం మింగేసే ఒక ప్రాంతం అవుతుందా అన్న ఒక ఆందోళన కూడా ఉంది.
కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అమరావతి గురించి ఎవరు మాట్లాడకూడదు, అమరావతిలో ఏమైనా చేస్తాం దాన్ని సమర్థించాలి, మిగిలిన విషయాల్లో మాత్రమే ప్రజలు మాట్లాడాలి, మాట్లాడినా కూడా హద్దులు తీటి మాట్లాడితే కేసులు పెడతాం రివర్సులు అనే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోయింది. సో అమరావతిలో అభివృద్ధి అన్నది అది ఎప్పుడు జరుగుతుందో ఏమో తెలియదు, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకైతే అది ఒక పెద్ద గుదిబండగా మారే అవకాశాలే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కొమ్మినేని గారు. రైట్. ఎంత ఖరీదైన వాహనాలు రహదారులను పీపీపీ విధానంలో ఎందుకు నిర్మించడం లేదంటున్నారు, మీరు కూడా మాట్లాడతారా సంక్షిప్తంగా? సార్ యాక్చువల్గా అంటే పీపీపీలు ఇస్తూ మళ్ళీ వైబిలిటీ, ఇందాక రామ్నాథ్ గారు చెప్పినట్టు వైబిలిటీ ఫండింగ్ అని గ్యాప్ ఫండింగ్ అని చెప్పి ప్రభుత్వాన్ని నుంచి ఇవ్వటం అంటే ఏమిటి దాని ఉద్దేశంలో? సో అది పబ్లిక్ ప్రైవేట్ కిందగా మా పార్ట్నర్షిప్ అనే దాన్ని టోటల్గా అసలు ఇంకా అటువంటిప్పుడు గవర్నమెంట్ ఇది చేసుకోవచ్చు కదా. అక్కడికి వచ్చేటప్పటికి చిన్న వాళ్ళందరి మీద చాలా బర్డెన్ వేస్తున్నాం. అమరావతిలో పిలిస్తే ఎవరో రారండి, ఎందుకంటే అమరావతిలో ఏముంది ఇప్పుడు అక్కడ, ఓన్లీ గ్రామాలు తప్ప. సో వాళ్ళ 1 కోటి జనాభా ఉన్న అవుటర్ రింగ్ రోడ్డుకే బయట మొట్టమొదట్లో ఇది కాదు, ఇప్పుడు ఇదికి వచ్చింది. అమరావతిలో అంత పెట్టి ఆ వేసే వాటికి ఎప్పుడు వస్తాయి వాళ్ళకే నమ్మకం లేదు. కానీ బడ్జెట్ అయితే 7,000 కోట్లు 8,000 కోట్లు కాదు, అమరావతి పేరుతో ఎంతైనా రాష్ట్ర ప్రజల మీద బడ్డెన్ పెట్టడానికి ఆయన సిద్ధం. సో ఇప్పుడు 60,000 కోట్లు తీసుకొచ్చుకోడు, కానీ ఇప్పుడు ఆ రైతులకి పాపం వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళకి ఏ హామీ ఇచ్చారో వాళ్ళకి రోడ్లు డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా లేకపోతే ఏం చేసుకోవాలన్నా మొన్న జరిగిన ఇన్సిడెంట్ అనేది మాత్రం చాలా బాధాకరమైన ఇన్సిడెంట్ అండి. దాని మీద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాదుగా ఇప్పుడు మీకు లేటెస్ట్గా నేను మాట్లాడిచ్చాను, ఊళ్ళన్నీ అసలు టచ్ చేయకుండా ఆ రోజుల్లో డెవలప్ చేస్తాం, మీకు ఏం ఇబ్బంది రాదని చెప్పారు. ఇప్పుడు 11 గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయట, వందలాది ఏది చెప్పారో అది చేస్తే అది చంద్రబాబు నాయుడు గారు కాదు. సో ఎన్నికల ముందు చెప్పిన ప్రతి మాటకి తర్వాత ప్రభుత్వంకి వచ్చిన తర్వాత రివర్స్ లోనే ఉంటుంది. మన రాజమౌళి గారు అదే అన్నారు, నిజం చెప్తే చంద్రబాబు కాదు, అబద్ధం చెప్తే జగన్ కాదు. వాస్తవం ప్రజలు కూడా ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ ఓటర్లమే, మేము తెలుగుదేశం పార్టీ కావాలనుకున్నాం, కానీ ఇంత ఘోరంగా ఉందని వాళ్లే చెప్తున్నారు కదా. రైట్. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఆ మాత్రం ఉండొద్దా అంటూ సోషల్ మీడియాలో మరో కామెంట్. ఇప్పుడు ఉచిత వైద్యం కాదు, 1,50,000 వరకు బాధులు అంటూ పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం నేత వర్మ గారు చేసిన కామెంట్ని సోషల్ మీడియాలో వాడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి కాలు విరిగిన బాధితులు కాకినాడ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే 50,000 నుంచి 1,50,000 వరకు వసూలు చేశారు అంటూ ఇదంతా కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం కోసం వెళ్తే భయభ్రాంతులు చేస్తున్నారు రోగులంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వం దారుణంగా విఫలం, సంక్షేమ హాస్టళ్లలో వరుస మరణాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన, 45 మంది విద్యార్థులు చనిపోవడం చిన్న విషయం కాదన్న రాష్ట్ర న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానం. ఖచ్చితంగా ఈ విషయాన్ని గౌరవ న్యాయస్థానం పట్టిస్తున్నందుకు వారిని అభినందించాలి. వారు ఇటువంటి విషయాల్లో ఇటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తీసుకోవడం కూడా బాగుంటుంది. ఖచ్చితంగా వారిని అభినందిస్తూ రామ్నాథ్ గారు నిజంగానే గిరిజన మరణాలకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి జరుగుతున్న దీని మీద ఎందుకు ప్రభుత్వం సరైన శ్రద్ధ తీసుకుంటున్నదా లేదా? ఎంతసేపు అమరావతి చెయ్యి ఏదో చేయండి కానీ, బట్ ఇది హైకోర్టు దాకా వెళ్తే హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిన దాన్ని సరే ఎల్లో మీడియా ఎక్కడ కవర్ చేయకుండా జాగ్రత్త పడింది అనుకుంటా. మీరేమంటారు ఈ పరిస్థితి? హైకోర్టు ద్వారా గిరిజన విద్యార్థులకు ఏమైనా మేలు జరుగుతుందా? ఇప్పుడు కొమ్మినేని గారు, ప్రభుత్వ పెద్దల ఆలోచనలోనే ఎక్కడో లోపం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలోని పేద ప్రజలు, ఆ పేదలకు సంబంధించిన పిల్లలు, వాళ్ళందరినీ మన బాధ్యత కాదు, వాళ్ళు వేరే సెక్టార్ అన్నట్టుగా ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందా అన్న అనుమానం కలుగుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టళ్లలో ఇలాంటి మరణాలు, పిల్లల అనారోగ్యానికి గురి కావడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. వీళ్ళు ప్రతిదాన్ని యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే మా పరిధిలో లేని అంశాలు అని చిత్రీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కొద్ది రోజుల క్రితం మంత్రి సంధ్యారాణి గారు ఇలాగేంటి మేడం గిరిజన హాస్టళ్లలో పిల్లలకి అందరికీ జ్వరాలు వస్తున్నాయి, అనారోగ్యం బారిన పడుతూ ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ఎవరికి జ్వరం వచ్చినా నేనే బాధ్యత వహించాలా? కొద్ది రోజుల క్రితం నాకు కూడా జ్వరం వచ్చింది, మరి దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని మాట్లాడారు. అంటే ఏంటి? ఓకే, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సహజంగా, మంత్రులు ఏం చేస్తారు, ప్రభుత్వం ఏం చేస్తుంది జ్వరాలు వచ్చినప్పుడు అని ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడడానికి ప్రయత్నం చేస్తున్నారు. బాగా ఆలోచిస్తే మంత్రి గారే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు. గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు ఆ దుర్ఘటనకు ఇలా బాధ్యులు ఎవరు అని అడిగినప్పుడు ఏం పూరిలో జరగడం లేదా, ఇంకెక్కడ జరగడం లేదు, ఇవన్నీ జరుగుతాయని చెప్పారు. మన బిఆర్ నాయుడు గారు కొద్ది రోజుల క్రితం గోశాలలో ఆవులన్నీ చనిపోతే ఏం ముసలి వాళ్ళు అయిన తర్వాత మన ఇంట్లో ముసలి వాళ్ళు చనిపోరా అని చెప్పారు. అంటే ఏంటి? ప్రతిదీ కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఇది మంత్రులకి ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు, చాలా లైట్ గా తీసుకోవాలి అన్న ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో సృష్టించేందుకు ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వ పెద్దలు ఉన్నా సరే
వాళ్ళ ఆలోచనల విధానాల ఆధారంగానే ఆయా రంగాల్లో అవుట్పుట్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా సంక్షేమం కావచ్చు, పిల్లల హెల్త్ గురించి కావచ్చు, విద్య గురించి కావచ్చు, దీని మీద ఎక్కువ ఫోకస్ గా లేరు. ఈ విశాఖపట్నంలో 99 పైసలు భూములు ఎలా, అమరావతిలో డెవలప్మెంట్ ఎలా, ఇలాంటి వాటి మీద ఉన్నారు. అంటే ఫోకస్ అన్నది ప్రభుత్వానికి ఇంకో చోటు ఉంది. దానివల్లే ఇలాంటి సెక్టార్లలో ప్రభుత్వము పిల్లలు అంతా ప్రభుత్వం కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యంగానే చూడాల్సి ఉంటుంది. సరే 45 మరణాలు ఎప్పుడు జరిగాయి అన్నది పక్కన పెడితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా జరుగుతున్నాయి. అక్కడ కురుపాంలో అనుకుంటా 170 మంది పిల్లలు పచ్చకామర్లు కూడా 2 చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు అక్కడికి వెళ్ళారు. ఇంత పరిస్థితి ఉంటున్నా సరే మాకు సంబంధం లేదు, ఇవి జరుగుతూ ఉంటాయి అన్నట్టుగా ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని సృష్టించేందుకైతే ప్రభుత్వ పెద్దలు మంత్రులు పనిచేస్తున్నారు. సరే ఇప్పటికైనా హైకోర్టు స్పందించడం అన్నది, సీరియస్ గా వ్యాఖ్యలు చేయడం అన్నది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇప్పటికైనా కూడా ఈ లోపాలని సరిదిద్దుకుంటే బాగానే ఉంటుంది. కొద్ది రోజుల క్రితం మడకశిర ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక హాస్టల్ దగ్గరికి వెళ్తే కుళ్ళిపోయి అంత ఒక కుప్పగా పోసిన టమోటాలతో సాంబార్ వండుతుండడం ఆయనే స్వయంగా చూసి ఆశ్చర్యపోయారు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అర్థం చేసుకోవచ్చు మనం కొమ్మినేని గారు. రైట్ సార్, యాక్చువల్గా అంటే ఒక గిరిజన ప్రాంతాల్లో, దారి లేని ప్రాంతాల్లో ఎక్కడైనా సరే 10 20 ఉన్న హ్యామ్లెట్స్లో ఏదైనా జ్వరాలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు ప్రజలంటే కొంతవరకు ఇది ఉంది. కానీ సంక్షేమ హాస్టల్స్లో, ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థులు 45 మంది చనిపోయారు ఈ కాలంలో. దీనికి బాధ్యత ఏంటనేది నిజంగా హైకోర్టుని మాత్రం అభినందించాలండి. అంటే బాధ్యత కలిగిన స్థానాల్లో హైకోర్టే కాదు, మన బొట్టాళ్ళందరికీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇటువంటిలో ఎక్కడో హాస్టల్లో చనిపోయారులే, లేకపోతే గిరిజన పిల్లలు చనిపోయారులే అనేది కాదు కదండి. ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న హాస్టల్లో చనిపోవటం అంటే, అది జ్వరాలు వచ్చో లేకపోతే ఇది వచ్చి చనిపోవటం అంటే, అదే మరి అప్పర్ కమ్యూనిటీ లేకపోతే వీళ్ళల్లో ఇదిలోకి వచ్చేటికి ఉద్యోగస్తుల పిల్లల్లోనూ ఎక్కడ కూడా ఈ జ్వరాలు ఇవన్నీ కనిపించట్లేదు కదా. అంటే అక్కడ క్లియర్ కట్గా అక్కడ నెగ్లిజెన్స్ కనిపిస్తుంది. ఆ నెగ్లిజెన్స్ని సరి అయిన చర్య దీంట్లోకి వచ్చినప్పుడే ప్రభుత్వం కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. సో ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రతి వెల్ఫేర్ హాస్టల్ చూస్తారని మనం కానీ ఒకసారి ఇన్సిడెంట్ జరగగానే ఇమీడియట్గా రెస్పాండ్ కాకపోతే ఇటువంటి విధానాలే జరుగుతాయి. వాళ్ళ ఎమ్మెల్యేలు, ఇప్పుడు రామ్నాథ్ గారు చెప్పారు, నిజం, అది వచ్చిన మాట. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళి, లేకపోతే వాళ్ళ పార్టీ లీడర్లు వెళ్ళి, ప్లస్ ఆ చనిపోయిన కుటుంబాలు కూడా మేము అసలు పార్టీ వాళ్ళమే అని చెప్తున్న పరిస్థితిలో గిరిజన సంక్షేమ హాస్టల్స్లో ఏ కుటుంబాలు పిల్లల్ని అక్కడ పెడతారండి? అంతే, పేదలే. ఎంత పూర్తిగా ఇదిలోకి ఉంటే వాళ్ళని నిజంగా ఆ ప్రాంతాల అభివృద్ధి జరగకపోతే రాష్ట్రం అభివృద్ధి కాదు. సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక 100 మందో 1000 మందో సో వాళ్ళు మిలియనీర్స్ బిలియనీర్స్ అవుతారు. పేద వర్గాల మీద కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా ఉండదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే కొన్ని లక్షల మంది, కోట్ల మందికి లబ్ధి జరుగుతుంది. పై లెవెల్లో కాదు, కింద లెవెల్లో, బేస్ లెవెల్లో. అది చేయాల్సిన ఆలస్యం. అటువంటి ఆలోచన చేయలేదని చెప్పి హైకోర్టు చూపించినప్పటికైనా సరే, ఇప్పటికైనా సరే ప్రభుత్వం బాధ్యతాయుతంగా రెస్పాండ్ అయ్యి ఇటువన్నిటికీ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితుల మీద రెస్పాండ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. రైట్. ఇక శివలింగం ధ్వంసం, హిందూ ధర్మంపై దాడే, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం ద్రాక్షారామం దగ్గర జరిగినటువంటి ఘటన మీద. హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు మల్లాది విష్ణు. అలాగే సంప్రోక్షణ చేయకుండా శివలింగాన్ని ఎట్లా ప్రతిష్ఠిస్తారని ప్రశ్నించిన మాజీ మంత్రి చెల్లిపోయిన వేణు. అలాగే శివలింగాన్ని ధ్వంసం చేసింది టీడీపీ నేత సోదరుడే, ఆయన అరెస్ట్ చేశారట. ఇదే పొరపాటుని ఇంకెవరైనా అయితే ఈ పాటికి రచ్చరచ్చగా ఎల్లో మీడియా రాసి ఉండేది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ప్రసాదంలో నత్త వచ్చిందని భక్తులపై కేసులు పెట్టారు. చెప్పిన భక్తుల మీద కేసు పెట్టారు. బాగానే ఉంది, ఓకే, ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఇటువంటి అని. మరి చంద్రబాబు గారు స్వయంగా తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు కదా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టరు, మిగతా వాళ్ళు కూడా. మరి వాళ్ళందరి మీద వాళ్ళు చేయని తప్పు వీళ్ళు చేసినట్ల వాళ్ళ మీద కేసు పెట్టకుండా వీళ్ళ మీద కేసు పెడితే వాళ్ళ మీద కూడా కేసు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందా, ఉండదా? రామ్నాథ్ గారు మీరేమంటారు? ఈ కరెక్టేనా? ఇట్లా కేసులు పెట్టారు అనేది, ఇప్పుడు దాని లోపం సరిదిద్దుకోవడం వేరు, కేసు పెట్టడం వేరు. మరి నిజంగా ఇదే ప్రాతిపదిక అయితే జంతు కొవ్వు కలిసిందని ఎలాంటి ఆధారం లేకపోయినా ఇప్పటికి కూడా ఆధారం చూపించలేకపోయారు కదా. మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బాధ్యులా కాదా? ఇప్పుడు కొమ్మినేని గారు సింహాచలంలో ఒక యూట్యూబరు ఆయన సతీమణి వెళ్ళి ఈ నత్త కలిసిందని వాళ్ళు కావాలని వాంటెడ్ గా చేశారు అని చెప్పి ఏఈఓ ఫిర్యాదు చేయంగానే కేసు పెట్టేశారు. అసలు పోలీసులు దర్యాప్తు చేశారా? వీళ్ళు చెప్తున్న కారణం ఏంటి? అక్కడ ప్రసాదం తీసుకునే కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళని సరిగా అక్కడున్న వ్యక్తులు రిసీవ్ చేసుకోకపోవడంతో బ్యాడ్ నేమ్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇదంతా చేశారని చెప్తున్నారు. సింహాచలం ఆలయం చిన్న ఆలయం కాదు, అక్కడ మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి. మీరు సీసీ కెమెరాలు పరిశీలించారా?
సరే ప్రసాదం కౌంటర్ దగ్గర వీళ్ళ మధ్య వాగ్వాదం జరిగిందో లేకుంటే ఇలా జరిగిందని చెప్పారా? వాళ్ళు అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి నత్త తీసుకొని వచ్చి కలిపారు, ఇవన్నీ చేశారా? సింపుల్ గా ఏఈఓ గారు వెళ్ళి మేము చాలా ప్రసాదం చాలా పద్ధతిగా చేస్తాం అని చెప్పంగానే ఫిర్యాదు చేయగానే కేసు నమోదు చేశారు. అంటే దర్యాప్తు కూడా చేసినట్టుగా లేదు. పైగా ఇప్పుడు ఏంటి రాష్ట్రంలో గమనిస్తుండే అంటే ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని అణిచివేయాలి. ఎవరైనా ఎదురు మాట్లాడితే మీ మీదే కేసులు ఉంటాయన్న ఒక వాతావరణం సృష్టించాలి. ఇప్పుడు ఆ కేసు పెట్టారు, సరే ఏంటి అనేది పక్కన పెడితే ఇప్పుడు కేసు పెట్టేశారు. కొమ్మినేని గారు రేపు పొద్దున ఇంకో దగ్గర ఏదైనా ప్రసాదంలో ఇలాంటిది ఏదైనా వచ్చింది అనుకోండి, ఎవరైనా కానీ ధైర్యం చేసి కనీసం ఆలయ అధికారుల దృష్టికైనా తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా? మనకెందుకు ఇలా ఫిర్యాదు చేస్తే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మళ్ళీ మన మీద కూడా కేసు పెడతారేమో, మనకెందుకులే అనుకొని పోయే పరిస్థితి సమాజంలో ఏర్పడితే ఇంకా దేన్ని కూడా ప్రశ్నించే తత్వం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా జంతువుల కొవ్వు కలిపారు అని మాట్లాడారు. అసలు సుప్రీంకోర్టు కూడా దిగ్భ్రాంతి చెందింది. అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు ఎలా మాట్లాడారు అని. దానికి ఎవరు కేసు పెట్టలేదు. కనీసం ఆయన్ని తప్పు కదా కనీసం సారీ చెప్పండి అని కూడా ఎవరు డిమాండ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అయోధ్యకు పంపిన లక్షల లడ్డుల్లో కూడా కలిపారు, నేను చూశాను స్వయంగా అన్నట్టు చెప్పారు. కానీ ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం, నెల రోజుల క్రితం వాళ్ళ మీడియాలోనే చాలా ప్రముఖంగా రాశారు, అయోధ్యకు పంపిన లడ్డూల్లో మాత్రం ఎలాంటి కల్తీ లేదు, చాలా స్వచ్ఛమైన నెయ్యే వాడారని. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా క్షమాపణ చెప్పారా? అంటే మోడీ గారి కోపం వచ్చిందేమో, మోడీ గారి కోపం వస్తుందని అట్లా కవరప్ చేస్తుంటారు. అయోధ్య ఉత్తరాది భక్తులందరికీ ఆగ్రహం కలుగుద్ది కదా, ఇదేంది ఇట్లా అని. కాబట్టి ఏం లేదంటే ఇప్పుడు జరుగుతున్నది ఓవరాల్ గా ఏంటంటే బాగా గమనించండి. అండ్ ములకల్చర్ లో నకిలీ మద్యం అనేది బయటకు రాగానే దాన్ని ఎటు తీసుకెళ్లారు, జోగి రమేష్ చేసేసారనే లెవెల్కి తీసుకెళ్లిపోయారు. పల్నాడులో 2 మర్డర్లు జరిగితే బ్రహ్మారెడ్డి గారి అనుచరులు ఆయన వెళ్ళారు, కారు మీద స్టిక్కర్ ఉంది టీడీపీ వాళ్ళని మొత్తం ప్రపంచం అంతా చెప్పింది. ఆ క్షణాన ఎస్పీ గారు కూడా ధృవీకరించారు తెలుగుదేశం పార్టీలో 2 వర్గాల మధ్య ఘర్షణ అని. ఈనాడు పత్రిక కూడా మరుసటి రోజు రాసింది. కానీ ఆ తర్వాత తీసుకెళ్లి వీళ్ళిద్దరిని లోపలేసేశారు, పిన్నెల్లి సోదరులు ఇద్దరిని వీళ్ళే మర్డర్ చేసేశారు. అంటే ప్రతిదీ కూడా ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరైనా ప్రశ్నించాలి అనుకుంటే ముందు మీ మీద కేసు నమోదు చేయించుకోవడానికి రెడీగా ఉండండి అని ప్రభుత్వం స్పష్టంగా సంకేతాలు ఇస్తోంది. అంటే అణిచివేయడం, ఇది భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేయడం, లోపాలు ఎత్తి చూపినా కేసులు పెడతామని చెప్పడం, ప్రశ్నించే తనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్ధతిగా ఈ రాష్ట్రంలో అణిచివేస్తోంది అన్నది చాలా క్లియర్ గా దీన్ని బట్టి అర్థమవుతోంది. కొమ్మినేని గారు రైట్, కరెక్ట్. ఆ యూట్యూబర్ నిజంగా కావాలని ఇంటెన్షనల్గా చేస్తే కేసు పెట్టడం తప్పు కాదు. కానీ మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకంగా అసలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతినే విధంగా మరి జంతుకోవు కలిసిందని చెప్తే దాని మీద అడావుడి చేశారు తప్ప అసలు ఎక్కడ మరి తప్పు అయ్యాను అని ఎవరు చెప్పలేదు ఏంటో. మరి కేసు ఆయన మీద కూడా పెట్టాల్సి వస్తుంది కదా, అది కరెక్టా కాదా ఆర్గ్యుమెంట్? సరే, యాక్చువల్గా ఒక్క నిమిషం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది ఆయన మీద అంటే, సిఐ శంకరయ్య ఆయన పాపం 4-5 ఏళ్ళు వెయిట్ చేశారు, నా పరువు నష్టం జరుగుతానా సరే అని. ఇంకా శృతి మించిపోయి అసెంబ్లీలో మీడియా సమావేశంలో ప్రతి చోట డిఎస్పీగా ప్రమోషన్ రాకపోయినా సరే డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది, ఇతను కూడా ఆ మటర్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసరికి ఆయన సార్ మీరు తప్పు చెప్తున్నారు, నా పరువు నష్టం జరుగుతుందని నోటీస్ ఇస్తే అసెంబ్లీ వేదికగా మన చంద్రబాబు నాయుడు గారు హౌ డేర్ ఒక సిఐ నాకు నోటీసులు పంపిస్తారా అన్నారంటే చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగబద్ధంగా ఉండడానికి అంగీకరించడం లేదు. రాజ్యాంగానికి అతీతమైన వ్యక్తి అన్నమాట. రాజ్యాంగం ప్రకారం అతను కూడా నేను ముఖ్యమంత్రి అయినా సరే నాకు నోటీసులు పంపించే అధికారం ఉంటుంది, సరే సమాధానం చెప్తామని లేదు. హౌ డేర్, ఎంత ధైర్యమో అన్నారు. ఆ తర్వాత డిస్మిస్ చేసేసారు ఏకంగా. అంటే ఎవ్వరు కూడా ఎదురు తిరగకూడదు, ఎదురు తిరిగితే అది రివర్స్ లో మీకే ప్రభావం చూపుతుంది అని చూపెడుతున్నారు కొమ్మినేని గారు. రైట్ సార్, మనం రాష్ట్రంలో కానీ ఎక్కడ ఏ దేవాలయాలకు వెళ్ళినా పులిహోర లడ్డు అది ఏదో తినటానికి లేకపోతే టిఫిన్కి అనేది తీసుకోరండి. అదొక ప్రసాదంగా తీసుకుని ఇంటికి తీసుకెళ్ళి లేకపోతే బంధువులకు తీసుకెళ్ళి 4 ప్యాకెట్లు తీసుకెళ్ళి తలాగసి పంచుకుంటారు. అదొక దైవ సన్నిధిలో నుంచి వచ్చిన ప్రసాదంగానే తీసుకుంటాం. సో దాంట్లో ఇటువంటివి జరగటం అనేది చాలా బాధాకరమైన అంశం. ఒకటి, వాళ్ళు కూడా యూట్యూబర్స్ కూడా నిజంగానే అది ఏదైనా జరిగి ఉంటే దాన్ని యూట్యూబ్లో పెట్టి లేకపోతే అటువంటి దానికి వెళ్ళకుండా అక్కడ బాధ్యతలైన కంప్లైంట్ చేసి అక్కడ ఉన్న అది చేస్తుంటే అది కానీ వాస్తవం అయితే ఇట్లా వచ్చేది కదా పరిస్థితి. వెంటనే అక్కడున్న పక్కనున్న భక్తులకు చూపించి అక్కడున్న భక్తులను తీసుకుని ఆ డిపార్ట్మెంట్ ఈవోకి లేకపోతే అక్కడున్న ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపించాలి. చేసిన తర్వాత అప్పుడు మన సీసీటీవీ ఫుటేజీలోనో లేకపోతే అతను గాన నిజంగానే అట్లా చేస్తే అది క్షమించరాని నేరం. దాన్ని మనం చంద్రబాబు గారు చేసిన తప్పు ఇది కూడా తప్పే. ప్లస్ అప్పుడు కూడా బెంగళూరు నుంచి ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్లో కూడా వెజిటబుల్ ఫ్యాట్ కలిసే అవకాశం ఉంది అని ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ అనే పదం అసలు వాడల.
వాడకుండానే దాన్ని Pattern తీసుకొచ్చి పదానికి ఈయన- దాన్ని తీసుకొచ్చి లేని దాన్ని తీసుకొచ్చి తర్వాత సుప్రీంకోర్టు కూడా అదే పాయింట్లో మీరు ఎక్కడ కూడా ఇటువంటి ఇంతకాలం నుంచి జరుగుతోంది కదా, మరి విచారణలో yes, దొరికింది మాకు, జంతు మరి బొమ్మ ఎవరు చేసినా ఇక్కడ ఈ మనిషి చేసినా అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసినా రెండు ఒకే ఇదిలో కేసులే. అంతే. తప్పిదం అనేది అది పెద్ద స్థాయి చేసిన వ్యక్తి చేసినా చిన్న స్థాయి చేసిన వ్యక్తి చేసినా దేవాలయాలు హిందూ ధర్మంలో హిందూ దేవాలయాలు ప్రముఖ దేవాలయాల్లో ఇటువంటివి జరగకూడదు. ఇటువంటిది కాకుండా కేవలం అది ఎవరు చేసినా సరే తిరిగి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారని వాళ్ళు 2 రోజుల్లో 3 రోజుల్లోనూ కూడా బయట అసలు అది అక్కడ పార్టీలు తీసుకురావడమే చాలా పెద్ద తప్పిదం అండి. అది చేస్తే ఎవరు చేసినా తప్పు. అంతే. అది జరగకుండా చూడవలసిన బాధ్యత యంత్రాంగాన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ది అక్కడ ఉన్న ఈఓది. దాంట్లో భక్తుల మనోభావాలు చాలా నేను ఇందాకే చెప్పాను. అది ప్రసాదంగా ఎంత కొద్దిగా ప్రసాదం కింద తీసుకుంటారు. చెప్పారు ఆ యూట్యూబర్ తప్పు చేసినా మనం క్షమించకూడదు. కానీ అది తప్పు చేశాడా అంటానికి అంత టెంపుల్స్ లో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఆధారాలు చూపించి వాళ్ళు కూడా ఆధారాలు రిలీజ్ చేయాలి. అది అప్పుడు చంద్రబాబు గారు కూడా ఆధారాలు చూపించాలి. డెఫినెట్ గా నేను అనేది చంద్రబాబు నాయుడు గారు అయినా అతనైనా సరే భక్తుడు ఎవరైనా సరే అది ఏ ధర్మంలోనే ఆయన హిందూ ధర్మమే కాదు ఏ ధర్మంలోనైనా సరే రిలీజియన్ మీద ఇటువంటి ఇదిని చేయటం అనేది మంచి ప్రక్రియ. ఒకళ్ళొక రూలు ఉండకూడదు కదా. ఇటువంటి శివలింగం ధ్వంసం హిందూ ధర్మంపై దాడి అని నిన్న అక్కడ అందరూ మరి ఎందుకు అంత అడావుడిగా పెట్టేశారు? దానికి సంబంధించి సంప్రోక్షణ ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలి కదా. మరి అప్పట్లో ఏది జరిగిన ఏమో అని గంతులేసేవాళ్ళు వాళ్ళ నోరు విప్పట్లేదు సనాతని అని ఇదని చాలామంది వ్యాఖ్యానిస్తారు. ఆంధ్రప్రదేశ్లో పంచారామాల్లో ద్రాక్షారామం ఒకటి. కార్తీక మాసం వచ్చిందంటే విజయవాడ నుంచి ఆర్టీసీ బస్సులు నంబర్ ఆఫ్ బస్సులు ఒకే రోజు బయలుదేరి అన్ని పంచారామాలు ఒకే రోజు దర్శనం చేసుకున్నట్టు అన్ని అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామం. సో ద్రాక్షారామం ఎప్పుడో 10వ సెంచరీలోనో 11వ సెంచరీలోనో నిర్మించిన టెంపుల్. సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కింద ఉంది టెంపుల్. అక్కడ ఏమైనా చిన్న ప్లాస్టరింగ్ పెచ్చు ఊడితే చేయాలన్నా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి. అటువంటి దగ్గర ఒక శివలింగం దగ్గరికి వెళ్ళి నేను ఆడు చెప్తుంది ఏంటంటే అతనికి ఏదో మనోభావాలు ఇదని లేకపోతే అతను ఆ పూజారి గారి మీద ఇదయ్యి పగలగొట్టాడు. వెంటనే వాళ్ళ మోటం అండి. మోటంలో ఏ పెళ్ళిళ్ళు జరగవు, గృహప్రవేశాలు జరగవు, ఏది జరగవు. సో ఒక శివలింగాన్ని జరిగినప్పుడు మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠించాలంటే హిందూ ధర్మంలో చాలా ఒక సిస్టమ్ ఉంది. ఆ ప్రతిష్టకి కూడా కింద మళ్ళీ బీజాక్షరాలతో ఉండిన ఇది కానీ ఒక యంత్రం పెడతారంటే ఆ పవర్ ఇది కోసం. సో అది ముహూర్త బలం. ఆ ముహూర్తానికి యజ్ఞాలు చేసి మళ్ళీ కొంత అన్నదానాలు చేసి అంటే ఇదంతా ఏ కార్యక్రమం లేకుండా ఇప్పుడు అదే ఎవరితోనూ ఇది లేకుండా అసలు బయటికి రానియకుండా సాయంత్రానికి పెట్టారు అనే దాంట్లోనే ప్రజలకు అనుమానం వస్తుంది. అటువంటి కార్యక్రమం ఎందుకు జరగాలి? ఎవరికి సంబంధం లేదు. ఎవరో ఒక అతను ఉన్మాదిగా వెళ్ళి పగలగొట్టాడు అదే అనుకుందాం మనమనను. అతను నిజంగానే ఆ పూజారి మీద కోపంతో పగలగొట్టి ఇవన్నీ అవసరం లేదు కదా. కరెక్ట్. సో ఇవన్నీ ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో ఎక్కడెక్కడ చివరికి ప్రతి దేవాలయాలు అనేక చోట్ల జరుగుతున్న పరిస్థితుల్లో అది ఆత్మవిమర్శ చేసుకుని దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయకుండా ఎప్పుడైతే తాత్కాలికంగా అప్పటికప్పుడు సాయంత్రం అనేది పెట్టారో అది పెట్టడం వాస్తవం అయితే అది చాలా పెద్ద తప్పిదం అండి. అవును. ఇది మోటం నెల అనేది అందరికీ తెలిసిన విషయమే. అదే పిల్లి సుభాష్ కానీ అందరికీ తెలిసిన విషయమే కదండి. మోటో నెలలో పెళ్లిళ్ళు ముహూర్తం ఉండదు, ఒక గృహప్రవేశం ఉండదు. ఇవన్నీ కూడా మంచి కాలం కాదు. అయిపోయిన తర్వాతే చేసుకుంటారు. ఆ టైంలో ఎక్కడైనా రాష్ట్రంలో ఈ నెలలో మోటో నెలలో ఎక్కడైనా ఒక ప్రతిష్ఠ ఎక్కడైనా చూసామా? ఒక పెళ్లి చూసామా? చూడలేదు కదా. సనాతని ధర్మ మరి ఆయన మాట్లాడాలి. మరి ఇప్పుడు మరి సనాతని ధర్మం అని చెప్పి ఆ రోజున మెట్లు కడుగుతానని కూడా కింద నుంచి కడుక్కుంటా పైకి వెళ్తారు. ఆయన కింద నుంచి పాపం చేసినట్లే కదా. జంతుకోవు కలిసిందని చెప్పడం అది చాలా పెద్ద ప్రతాపం అండి. ఒక దేవాలయంలో సరే ప్రపంచంలోనే వాటికన్ సిటీ తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామికి అత్యధికంగా భక్తులు వచ్చే దేవాలయం. రోజుకి 75 నుంచి 80 వేల మంది సామాన్య రోజుల్లో. సో అటువంటి దేవాలయం మీద ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. సంసు వదిలిపెట్టి ఆ దేవాలయాలను కూడా రాజకీయంగా తీసుకొచ్చే ప్రక్రియ మాత్రం మంచి ప్రక్రియ కాదు. రహస్య పర్యటనలో ఆంతర్యం ఏమిటి? జీవోలను సైతం గోప్యంగా ఉంచడంలో మతలబ్ ఏమిటి? చంద్రబాబు, లోకేష్ విదేశీ పర్యటనలపై ఎన్నో సందేహాలు, సోషల్ మీడియాలో హోరెత్తుతున్న విమర్శలంటూ వార్తనిచ్చారు. బాబు కేసులో వివరాలన్నీ ఇవ్వండి. సువర్ణరాజు పిటిషన్పై స్పందించిన హైకోర్టు. అంటే ఈ ఏసీబీ కోర్టు ఇవన్నీ కూడా
ఆ కోర్టు తీర్పులే ఇవ్వడానికి మరి ఎందుకు అంత గోప్యంగా ఉంచారో అర్థం కాదు. ఒక పక్క సమాచార హక్కు చట్టం అంతా పారదర్శకం అంటున్నారు. సో మరోవైపు హైకోర్టుకి ఆశ్రయించడం. అయితే విచిత్రం ఏంటంటే ఎల్లో మీడియా ఏసీబీ కోర్టు దస్త్రాలు మీకెందుకు అని ప్రశ్నించిందంట హైకోర్టు. దాంతోపాటు వివరాలు సమర్పించాలన్నది హైలైట్ చేయలే. ఏసీబీ కోర్టు ఇంతగా ఈ మీడియా పాడైపోతే అయ్యా గోప్యం ఎందుకు, న్యాయ వ్యవస్థలో గోప్యం ఉండాల్సిన అవసరం నేను ఎప్పుడు మా ఓటు వాళ్ళం ఎప్పుడు వినలేదు. మరి ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్లాంటివన్నీ వింటున్నాం, మరి ఏం జరుగుద్దో. మరోవైపు ఆఫ్ కాఫ్ నువ్వా నేనా అంటూ మంత్రులు గొడవ పడుతున్నారంట ఇద్దరు. అదే టైంలో అసలు ఏపీ మంత్రుల పరిస్థితి ఏమిటి, అంత డమ్మీలు అయిపోయారని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. మరోవైపు మంత్రుల మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఎల్లో మీడియానే రాసింది ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీద, రెవెన్యూలో జరుగుతున్న వాటి మీద, ఇటన్నిటి మీద, చాలామంది మీద. మరి ఇంకొక ఆసక్తికరమైన ఏంటంటే వైఎన్ఆర్ ఆయన ఎవరో ఒక ఆయన జర్నలిస్టు ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశాడు. మంత్రులు భయపడుతున్నారు ఈ జరుగుతున్న రెడ్ బుక్ వాళ్ళతోటి, వాళ్ళు వైసీపీ వాళ్ళకి నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసి అయ్యో మాకు సంబంధం లేదు, మళ్ళీ మీరు మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు, జరుగుతున్నటన్నిటికీ మా సంబంధం లేదని చెబుతున్నారట. అది నిజమైతే అది పెద్ద సంచలన వార్తే కదా. అంటే రాబోతున్నది జగన్ ప్రభుత్వం అనేది వాళ్ళకు కూడా అర్థమైపోయిందా. సో కొత్త సంవత్సరం వేళ ప్రజలకు సర్కార్ గిఫ్ట్ అంట, 4,497 కోట్ల ట్రూ అప్ ఛార్జ్ నుంచి ఊరటంట. ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎల్లో మీడియా నిజం ప్రచారం చేస్తుంది. నిజమైతే సంతోషమే. కానీ 15,000 కోట్లకి ఆల్రెడీ డిస్కౌంట్లకు ఇచ్చారు. మరి ఆ సంగతి రాయకుండా ఛార్జీలు పెంచాల్సి ఉంటుందని మరి నిజంగా జరుగుతుందా, లేదా రేపు జరగబోయే ఛార్జీల పెంపుదలకి సన్నద్ధం చేయడం కోసం కామ్గా ఇట్లా రాస్తున్నారా? మరి వీళ్ళే సెస్సులు వేస్తున్నారు, అవి వేస్తున్నారని వీళ్ళే రాస్తున్నారు కదా. సో ఇవన్నీ ఇప్పటికే 17,000 కోట్లు ఛార్జీలు పెంచారు కదా ఏదో రూపంలో. రామ్నాథ్ గారు చెప్పండి, ఏమిటి రహస్య పర్యటన, ఎందుకు జీవోలు వ్యక్తిగతమా లేకపోతే అధికారికమా, జీవోలు గోప్యంగా ఉంచారంట. మరోవైపు ఏమో మంత్రుల మధ్య వివాదాలు, లేకపోతే ఇంకా గొడవ. ఇప్పుడు మీరు చూశారు రామప్రసాద్ రెడ్డి మీద ఆరోపణలు అప్పుడే వచ్చినాయి, ఇప్పుడేమో ఇంకో గొడవ, కళ్ళ నీళ్లు పెట్టుకోవటం. ఇవన్నీ చూస్తే ఈ ఆఫ్కాస్లో వీళ్ళిద్దరు కొల్లు రవీంద్ర వర్సెస్ అచ్చెన్నాయుడు, నిజానికి వీళ్ళందరికీ అసలు పరపతి ఉందా, అంతా ఏక సూత్ర ప్రణాళిక ప్రకారమే జరుగుతుందనేది ఉంది కదా. అసలు ఈ రెడ్ బుక్ పాలన ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అరాచకాలు ఈ సంవత్సరం తగ్గుతాయి, ఆ పిచ్చికోవాలి పోతుందా. సో ఫస్ట్ రహస్య పర్యటన, 2 మంత్రుల పరిస్థితి, 3 ఈ కొత్త సంవత్సరంలో అయినా సరే అరాచక పాలన, అరాచకపు కేసులు, పిచ్చికోవాలి పోతుందా పోదా, ఈ మూటి మీద మాట్లాడి. ఇప్పుడు కొమినేని గారు, చంద్రబాబు నాయుడు గారు గోప్యత అన్నది కామన్ గా అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి విషయంలో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో స్పందిస్తోంది. అసలు చంద్రబాబు నాయుడు గారిది రహస్య పర్యటన అంటారేంటి, రైట్ ట్రయల్ గా వెళ్ళారు అని చెప్పారు. కానీ రైట్ ట్రయల్ గా ఏ దేశానికి వెళ్ళారో చెప్పడం లేదు. విదేశీ పర్యటన రాస్తున్నారు. కానీ పలానా దేశానికి వెళ్ళారని ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా బయటికి చెప్పడం లేదు. మరి ఎందుకు ఇంత గోప్యత? జగన్మోహన్ రెడ్డి వెళ్తే ప్రత్యేక విమానాల్లో వెళ్తున్నారు. ప్రత్యేక విమానాల్లో వెళ్ళడం అంటే విమానాశ్రయాల్లో తనిఖీలు ఉండవు, మరి బ్యాగులైనా తీసుకోవచ్చు, ఏమైనా తీసుకెళ్లొచ్చు అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విమానంలో వెళ్ళారు చెప్పరు. అంటే అన్ని రాజు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో బాగా గుర్తుంటుంది కొమినేని గారు, ఇల్లు నిర్మించుకుంటే ఎవరైనా కూడా ఆత్మీయుల్ని దగ్గర వాళ్ళందరినీ పిలుస్తారు. హైదరాబాద్ లో ఇల్లు కూడా చాలా సీక్రెట్ గా, కనీసం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల్ని కూడా ఇన్వైట్ చేయకుండా గృహప్రవేశం చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని సీక్రెట్ గా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కేసులు కూడా అదే పరిస్థితి కదా. అసలు భారతదేశ న్యాయ వ్యవస్థలో ఇప్పటివరకు జరిగి ఉండదు. ఒక తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పు ఇవ్వడానికి వీల్లేదు. మీకెందుకు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేసులు పెట్టింది ప్రభుత్వం. ఆ కేసు ఏమైంది, ఏంటి వివరాలు, ఏ గ్రౌండ్స్ మీద మీరు కేసులు కొట్టివేశారో చెప్పండి ఉత్తర్వులు అంటే మీకెందుకు అని వాదించే పరిస్థితికి రావడం. మీడియా మీకెందుకు అని కోర్టు చెప్తోంది కాబట్టి ఇది సమర్థనీయమని మీడియా ప్రచారం చేయడం. మీడియా ఎప్పుడైనా కానీ అసలు ఎందుకు అంత రహస్యంగా ఉంచారు బయటికి చెప్పండి, ఏ గ్రౌండ్స్ మీద కొట్టేశారో అని అడగాలి. అడగడం లేదు. అంటే ఏంటి, ఇగో ప్రజలు కన్విన్స్ అయ్యేందుకు ఒక్క పాయింట్ కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారి కేసులు కొట్టివేతలో ప్రజల్ని కన్విన్స్ చేయడానికి ఒక్క పాయింట్ కూడా లేకపోవడం వల్లే మొత్తం గోప్యంగా ఉంచుతున్నారా అన్న ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది. అంటే ఇక్కడ వచ్చిన పాయింట్ సరే, ఈ ఇష్యూ కూడా రేజ్ చేశారు కాబట్టి చిన్న పాయింట్. ఆ మధ్య పేపర్లో వార్తలు వచ్చినాయి, ఒక పెద్ద లాయర్ గారు బెదిరించారని చెప్పి, బదిలీ చేయిస్తాము పలానా జడ్జి గారిని అని చెప్పి. దాని ప్రభావం అప్పుడు వీళ్ళంతా కూడా హైకోర్టులో ఉన్న గౌరవ న్యాయమూర్తులు కానీ, లాయర్లు కానీ, లేదు జడ్జీల సంఘాలు కానీ వీళ్ళందరూ ఖండించాలి కదా, ఖండించి గట్టిగా వ్యతిరేకించాలి కదా ఇట్లాంటి మాటలేంటని. కానీ అది అట్లా ఎక్కడ జరిగినట్టు, మరి జరిగితే సంతోషం, కానీ అట్లా ఏం జరిగినట్టుగా కనిపించలేదు. మరి మరోవైపు ఏమో ఈ తీర్పులు ఇవ్వడానికే జంకే పరిస్థితి ఎందుకు వచ్చింది న్యాయ వ్యవస్థలో? ఎవరు సిద్ధార్థ లూత్రా గారి హైకోర్టులో స్వయంగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని బదిలీ చేయాల్సిందిగా నేను ప్రభుత్వానికి సిఫార్సు చేశానని డైరెక్ట్ గా చెప్పారు.
అంటే ఏ స్థాయిలో న్యాయ వ్యవస్థను జడ్జిలు కూడా బెదిరిస్తూ ఉన్నారు అన్నది అర్థమవుతుంది. అసలు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత, కేసును కొట్టివేసిన తర్వాత ఆ ఉత్తర్వులు బయటికి రావడానికి ఇంత ఫైట్ చేయాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. అంటే ఇంతకు మించిన ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన ఘటనలు ఏముంటాయి కొమ్మినేని గారు? రాష్ట్ర ప్రభుత్వం ఈ బాగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే, కూటమి ఘన విజయం సాధించగానే ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి శిలాఫలకాలు పగలగొట్టారు, వీసీ చాంబర్ల మీద దాడి చేశారు, సాక్షి కార్యాలయాన్ని తగలబెట్టేశారు, అన్ని చేశారు. కానీ ఈ ఏడాదిలో వచ్చిన మార్పు ఏంటంటే ఇప్పుడు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా పెద్దగా అలాంటి వాటికి ముందుకు రావడం లేదు. దాంతో పోలీసుల్ని ప్రయోగిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొదటి నెలలో చూపించిన ధైర్యం ఇప్పుడు ఎందుకు చూపెట్టడం లేదంటే గ్రౌండ్ లో అందరికీ అర్థమవుతోంది ఏం జరుగుతోంది, నెక్స్ట్ ఏం జరగబోతోంది అని. అందుకని వాళ్ళు భయపడుతుండడంతో పోలీసుల్ని ముందర పెట్టి చంద్రబాబు నాయుడు గారు వ్యవహారాలు నడిపిస్తూ ఉన్నారు. కేసులు పెట్టడం అంతా సింపుల్. గత ఏడాదిలో ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలాంటి ఒపీనియన్ ఉందనడానికి వైసీపీ వాళ్ళొద్దు, బయట వాళ్ళొద్దు కొమ్మినేని గారు, రేణుకా చౌదరి గారు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించిన వారే ఆమె కూడా ఏపీలో పర్యటించారు కూడా. కొద్ది రోజుల క్రితం మేడం గారు ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చాలా డిసప్పాయింట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అనుకున్నాం కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయాం, ఏ మాత్రం ఆశాజనకంగా లేనే లేదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అని స్వయంగా రేణుకా చౌదరి గారు చెప్పారు. మేడం గారు ఏం వైసీపీ వాళ్ళు లేకుంటే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమైన వ్యక్తి కూడా కాదు, కాంగ్రెస్ లీడర్ అయినప్పటికీ కూడా. కొద్ది రోజుల క్రితం మేధావుల ఫోరం కన్వీనర్ గారు తలసాని శ్రీనివాస్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో 11 నియోజకవర్గాల్లో 15 రోజుల పాటు నేను పర్యటించాను. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం బాగా టఫ్ ఇచ్చే నియోజకవర్గాలు 3-4 మించి కనిపించడం లేదు అన్నారు. అంటే ఎంత తేడా వచ్చేసింది 18 నెలల కాలంలోనే. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకెవరు ఎందుకు, చంద్రబాబు నాయుడు గారే ప్రజలు నా పరిపాలనను మెచ్చడం లేదని స్వయంగా కలెక్టర్ల ముందు చెప్పేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కానీ నా పరిపాలన మీద 70%, 80% మంచి సంతృప్తి ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా కలెక్టర్ల సమావేశంలో 51% చెప్పారు. అంటే ఏది ఎడ్జ్లోకి వచ్చేసాం అంటే ఆల్రెడీ ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరిగి ఉండాలి కానీ అది చెప్పలేరు. కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో నా పరిపాలన మీద ఈరోజు 51% మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారు, నా పరిపాలనని మెచ్చడం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఇంకెలా ఉంది పరిపాలన అనేది ఇంకెవరు ఎందుకు చెప్పుకోవాలి? పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, రాష్ట్ర వ్యాప్తంగా పేకాట శిబిరాలు, జీవిత కేంద్రాలు నడుస్తున్నాయని నాకు రిపోర్ట్లు వస్తున్నాయి, రెగ్యులర్ గా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే నా నియోజకవర్గంలో అన్ని మాఫియాలు, రకాల మాఫియాలు నడుస్తున్నాయి, రేషన్ మాఫియా, లిక్కర్ మాఫియా, గంజాయి మాఫియా, అన్ని మాఫియాలు నడుస్తున్నాయి, ఆ మాఫియా డబ్బులతోనే మేము వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లను కొనుగోలు చేశామని కూడా చెప్పారు. ఇంకేముంది, ఇంకా తెలుగుదేశం పార్టీ పత్రికల్లో అయితే సిమెంట్ ఫ్యాక్టరీల మీద దాడులు చేసి డబ్బులు ఇవ్వకపోతే, పనులు ఇవ్వకపోతే, వాటాలు ఇవ్వకపోతే సిమెంట్ ఫ్యాక్టరీలకు లారీలను అడ్డు పెట్టి 1 నెల రోజుల పాటు ప్లాంట్ నడవకుండా చేసిన ఉదంతాలు ఈ దేశంలో ఎక్కడైనా చూసామా? ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జరిగి ఉండవచ్చు కానీ ఈ రోజు జరుగుతూ ఉన్నాయి. ఇంత ఇది ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉందని ఎలా చెప్పగలుగుతాం? అంటే అటే చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ బ్రహ్మాండంగా చేస్తున్నామని చెబుతారు. ఎల్లో మీడియా అసలు రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉన్నట్టుగా పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, ఏదన్నా జరిగితే వైసీపీ మీద బురదేయడానికి ప్రయత్నం. మీరు చెప్పిన ఇన్సిడెంట్స్కి సంబంధించి ఎప్పుడైనా చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు లోకేష్ గారే ప్రధానంగా ఉన్నారని అంటున్నారు కదా, ఆయనదే కదా రెడ్ బుక్ గోలా మొత్తం అసలు ప్రభుత్వాన్ని నడుపుతున్నదే ఆయనని కదా. చంద్రబాబు గారికి రాజకీయ జీవితంలో ఈ పరిస్థితి ఎవరు ఊహించుండరు, ఆయనకి కాకుండా ఆయన కొడుకేను నడిపే పరిస్థితి అనధికారికమే కదా, అది కూడా రాజ్యాంగ ఉల్లంఘన కిందే వస్తుంది కదా ఒక రకంగా చెప్పాలంటే. మొత్తం అన్ని శాఖల్లోనూ ఆయన పెత్తనమే ఉందని అంటున్నారు కదా. సో ఈ పరిస్థితి వస్తుందని ఊహించుండరు. సో అయినప్పటికీ కూడా ఎల్లో మీడియా మొత్తం కవర్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. సో ఇవి జనం గమనిస్తున్నట్లేనా? కొమ్మినేని గారు, ఇప్పుడు మీడియా సరే తెలుగుదేశం పార్టీ బాగుండాలని మీడియా కోరుకుంటూ ఉంటే లోపాలను ఎత్తి చూపాలి. ఎంతవరకు వెళ్ళిపోయారు? మొన్న ఒక డిబేట్ లో బెల్ట్ షాపులు అనేది అదొక జీవనోపాధి అండి, దాన్ని కూడా తప్పుపడతారేంటి వైసీపీ వాళ్ళని ఆర్గ్యుమెంట్ పెట్టి డిబేట్లు పెట్టి స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలబెట్టాలనుకుంటున్నారా, వీళ్ళు కూల్ చేయాలనుకుంటున్నారా? ఇక్కడే అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఒకటైతే బాగా క్లియర్ గా కనిపిస్తుంది, గతంలో ఎన్నడూ లేనంత తెగింపు ధోరణి అయితే కనిపిస్తుంది. పబ్లిక్ ఏమనుకుంటే మనకేమి అనే ఒక ధోరణి లభిస్తుంది. 99 పైసలు భూమిలో ఇచ్చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారికి అధికారం లేకపోయినా సరే ప్రభుత్వ ప్రకటనల్లో ఆయన ఫోటోను వాడుతూ ఉన్నారు. కేసులు కొట్టివేయించుకుంటున్నారు, ఇష్టానుసారం కేసులు. ఏమనుకుంటారు పబ్లిక్ అనేది కూడా లేకుండా కేసులు కొట్టివేయించుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఎవరన్నా ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీదే కేసులు పెట్టడం. అంటే రాష్ట్రంలో పబ్లిక్ ఏమనుకుంటారు అనేది సంబంధం లేకుండా రెడ్ బుక్ పెట్టి వైసీపీ వాళ్ళని అణిచివేయాలి, అణిచివేత ద్వారానే, పోలీసుల ద్వారానే ఈయన 3 ఏళ్లు గడిపేయాలి అన్న పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టుగా ఉంది. అయితే ఒకటైతే మార్పు ఏంటంటే గత ఏడాదిలో చూస్తే కంప్లీట్ గా వచ్చిన పిక్చర్ ఏంటంటే
తెలుగుదేశం పార్టీ కూటమి మళ్ళా గెలవడం అన్నది దాదాపు అసాధ్యము అన్న ఒక పిక్చర్ అయితే వచ్చేసింది. ఈ పిక్చర్ వచ్చిన తర్వాతనే మళ్ళీ మంత్రుల గురించి మళ్ళీ మాట్లాడదు కానీ ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఈ ఏడాదైనా కొత్త సంవత్సరంలో అయినా సరే ఈ రెడ్ బుక్ గోళ పిచ్చి గోళ పోద్దని అనుకుంటున్నారా, లేదు ఇదే అరాచకం కేసులు గందరగోళాలు ఇవన్నీ కంటిన్యూ అవుతాయి అనుకుంటున్నారా? కొమ్మినేని గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్న ఇబ్బంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ క్యాడరు నాయకుల్లో ఒక భయం ఏర్పడింది. ఈ గవర్నమెంట్ మళ్ళా రాకపోతే ఏంటి పరిస్థితి, మనం ఎక్కువ స్పీడ్ వెళ్తే. దీంతో ఇప్పుడు అణిచివేయాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద పడింది. వైసీపీని అణిచివేయాలి. మొన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమం చూసాము. ఎప్పుడూ లేనంత ఊపు కనిపించేసరికి వెంటనే పొట్టేళ్లు నరికారను, అది చేశారను, ఇది చేశారను కొట్టి, ఇంకోటి ఏంటి కేసులు కూడా భయపడడం లేదు వైసీపీ వాళ్ళు. సరే అరెస్ట్ చేస్తే ఒక 4 రోజులు ఉండి వద్దాంలేని పరిస్థితికి వెళ్ళిపోయారు వీళ్ళు ఈ 18 నెలల కాలంలోనే. కాబట్టి అది కూడా సెట్ అవ్వడం లేదని చెప్పి అవమానించడం, రోడ్ల మీద ఊరేగించడం, చేతులు కట్టుకొని కుంటుకుంటూ నడిచేలాగా చేయడం ద్వారా మొత్తం ఒక ప్యానిక్ క్రియేట్ చేసి టెర్రరైజ్ చేసి వైసీపీ వాళ్ళని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. కానీ కాలం గడిచే కొద్దీ ఇప్పుడు ఇంకా 2.5 ఏళ్ళు దాటింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా కౌంట్ డౌన్ మొదలవుతుంది. అప్పుడు వైసీపీలో ఇంకా ఊపు రావడానికి అవకాశం ఉంటుంది, నమ్మకం పెరగడానికి అవకాశం ఉంటుంది, ఇంకా 10 మంది బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దాన్ని అణిచివేయడానికి ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకా పోలీసులు ప్రయోగిస్తుంది, ఇంకా తప్పిదాలు చేస్తుంది. కానీ అసలు రికవరీ చేసుకోవాలి, మంచిగా చేసుకోవాలి అనుకుంటే ఈ పంతాలు వెళ్ళి ఉండేవారే కాదు. రెడ్ బుక్ అని అంత ఓపెన్ గా మాట్లాడి ఉండేవాళ్ళే కాదు. మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు ఒక్కటే మళ్ళా ఎలక్షన్ల టైంకి ఏం జరుగుతుందో సంబంధం లేదు. ఈ 3 ఏళ్ళు అయితే వీళ్ళని అణిచివేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నట్టు ఉన్నారు. కానీ ఇది ఫలితాలు ఇస్తుందని అయితే అనుకోలేము. రైట్. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే మంత్రి ధర్మవరంలో అనుకుంటా మంత్రి తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ ఉండగా ఎదురుగా డైరెక్ట్గా నరుకుతూ ఉంటే, పొట్టేళ్ళని నరుకుతూ ఉంటే పోలీసులే కాపలా ఉన్నట్టు కదా. మంత్రి గారు ఉంటే పోలీసులు కూడా ఉంటారు కదా. అప్పుడేమో కాపలా ఉంటారు, ఇప్పుడేమో పెట్రోలింగ్ వెహికల్స్ లేవు, అందుకని కాలంలో నడిపిస్తున్నామని డీజీపీ గారు అంటారు. ఎంత దారుణం అండి, చట్టంతో సంబంధం లేకుండా ఇలా మాట్లాడటం. సో ఈ పరిస్థితి లండన్ వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారు, మీకు ఏమైనా సమాచారం ఉందా? సార్ యాక్చువల్గా అంటే చంద్రబాబు నాయుడు గారు మన వెంకటరెడ్డి గారు ఏదో కొత్త విషయం చెప్పాడు, ఏదో స్పెషల్ ఫ్లైట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన ఒకళ్ళు హాంకాంగ్ వెళ్ళారు, ఇంకోళ్ళు ఏదో అన్నారు. మరి ఎంతవరకు సరే ఎక్కడికన్నా ముందు రహస్య పర్యటన ఆంతర్యం ఏమిటి అనేది ప్రశ్న. అంటే ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంలో ఒక స్థానంలో ఉన్నప్పుడు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఐఎన్పిఆర్ నుంచి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఎవ్రీడే వస్తుంది. హైదరాబాద్ నుంచి ఈవెన్ పక్క రాష్ట్రం నుంచి బయలుదేరినా కూడా హైదరాబాద్ నుంచి ఇంటికాడ నుంచి బయలుదేరి ఇంటి లోపల ఏం చేసుకున్నారని దాన్ని పర్సనాలిటీకి వెళ్ళరు. ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఎవ్రీ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఇస్తారు. అది సెక్యూరిటీ యాంగిల్స్లో కానీ అన్నింటిలో కూడా అవసరం. సో ఇక్కడ కూడా అసలు సెక్యూరిటీ యాంగిల్ లేకుండా వెళ్ళరు కదా. సో జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు. సో దీంట్లో వాళ్ళ సమస్య ప్రశ్న ఎక్కడొస్తుంది, అది పబ్లిక్గా చెప్పకపోవడంలోనే సమస్య వస్తుంది. వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్గా చెప్పి వాళ్ళ పిల్లల సర్టిఫికేట్ డిగ్రీ ప్రధానోత్సవానికి వెళ్తే కూడా ఆ విమానంలో ఏదో తీసుకెళ్లారు లేకపోతే ఇంకోటి తీసుకెళ్లారని ఓపెన్గా చెప్పి ప్రోగ్రామ్ అంతా చెప్పి వెళ్తే కూడా ఈవెన్ ఆయన పర్సనల్ ప్రోగ్రామ్ కొన్ని ఉంటాయి. మనం చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, దాన్ని ఎవరమే సత్పడ్డాం. అట్లాగే ఏదైనా హెల్త్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, లేకపోతే ఏదైనా రిలీజియస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి. అంటే అట్ట కాదుగా. ఇప్పుడు న్యూ ఇయర్కి వెళ్ళేసరికి ఏమైంది, అమరావతి ఆంధ్రప్రదేశ్ పనికి రాలేదా, మీకు విదేశాల్లోనే ఉత్సవాలు జరుపు, మరి దేనికెళ్ళారో తెలియదు. అది ఎందుకు వచ్చిందంటే గోప్యతతో ఉంచడం మూలంగానే వచ్చిన అనుమానాలు. ఇటువంటివి ట్రాన్స్పరెన్సీగా ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని, ఆ బాధ్యతలో ఉన్న వ్యక్తులది ఇమీడియట్గా రిలీజ్ చేయించాల్సింది. సో అట్లాగే జీవోలు కూడా ఆ జీవోల్లో ఎంత డబ్బులు రిలీజ్ చేశారు లేకపోతే ఇవన్నీ కూడా ఆ ప్రోగ్రామ్ రిలీజ్ అవుతాయండి. రిలీజ్ అయిన జీవోలు గోప్యతగా ఉంచాల్సిన పని ఏముంది? జీవోలు ఏంటి, ఇప్పుడు కోర్టు తీర్పులో ఇందాక రామ్నాథ్ గారు కూడా ఆ విషయం ప్రస్తావించారు కదా, తీర్పులు కూడా ఉంచడం అనేది అంటే ఇది ఇంతవరకు చూడని, అంటే డెమోక్రసీలో బలమైన డెమోక్రటిక్ కంట్రీ ఇండియా. సో డెమోక్రసీలో కొత్త పోకడలను మనం చూస్తున్నాం. అవి మంచి పోకడలు మాత్రం కాదు. డెఫినెట్గా ఇదిగో నేను నీ పనికి వెళ్తున్నాను, ఇదిగో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మినిట్ రీచ్ అయిన తర్వాత ప్రోగ్రామ్ గురించి మనం ఫంక్షన్ లోపల ప్రోగ్రామ్ అడగం, ఎవరో కూడా ప్రశ్నించారు, వాళ్ళ ఇష్టం అది. సో అది ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఆయన మా ముఖ్యమంత్రి, నాకు ముఖ్యమంత్రే చంద్రబాబు నాయుడు గారు. సో మా ముఖ్యమంత్రి గారు సెక్యూరిటీ యాంగిల్స్ కానీ లేకపోతే ఎక్కడికి వెళ్తున్నారు అనే దాన్ని కానీ అక్కడి నుంచి ఇక్కడ ఆ టైంలో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మానిటరింగ్ ఏంటి అనేది ప్రజలందరికీ కావాల్సిన అంశం. సో దాని మీద వాళ్ళు ఇదంతా వచ్చింది. రెండోది ప్రభుత్వం విషయంలో ఆప్కాస్ మీద దాని మీద మళ్ళీ మాట్లాడదు. ఈ అరాచకాలు తగ్గుతాయా ఈ ఏడాదన్నా? రెండు, నా ప్రశ్న ఇందాక నేను వారిని కూడా అడిగాను, రామ్నాథ్ గారిని,
ఒక పెద్ద లాయర్ వచ్చి ఒక జడ్జి గారిని బెదిరించినట్టుగా మాట్లాడితే మీ వైసీపీ కూడా స్పందించినట్టు కనపడలా, లాయర్ల సంఘాలు ప్రశ్నించలా, గౌరవ న్యాయస్థానాలు గట్టిగా ఏమయ్యా ఇట్లా మాట్లాడొచ్చా అని అడగల. ఎందుకు, ఏమిటై ఉంటుంది? సరే తెలియకడుతున్నాను ఆమెని, నాకు లా మీద అంత అవగాహన లేదు. బట్ నాకు తెలిసి ఎప్పుడూ కూడా నేను 50 ఏళ్ళుగా ఈ ప్రొఫెషన్లో ఉన్నాను, ఇట్లా డైరెక్ట్గా ఏదైనా ఉంటే తీర్పుల్లో తప్పొప్పుల మీద డైరెక్ట్గానే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, సుప్రీంకోర్టులో సైతం. లేదు కొన్ని కార్యక్రమాల మీద మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, దుష్యంత్ దవే ఇట్లాంటి వాళ్ళు పెద్ద ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రకంగా ఒక పెద్ద లాయర్ వచ్చి ఎదిరిస్తే దానికి తగ్గట్టుగానే ఇప్పుడు తీర్పు కాపీలు ఇవ్వడానికే వెనకాడే పరిస్థితి. వెనకాడటం అంటే రూల్ ప్రకారం థర్డ్ పార్టీకి ఇవ్వకూడదని ఏమైనా ఉంటుందా? ఉంటే మాత్రం అది సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత కూడా ఇట్లా. సార్ మనం చూసింది ఆర్గ్యుమెంట్ మీద జడ్జిలు ప్రశ్నించడం చూసాం, లేకపోతే ఆర్గ్యుమెంట్లో విషయాన్ని అవతల లాయర్ ఆర్గ్యుమెంట్లోది తప్పిదాని ఉంటే యువతల లాయరు దాన్ని మళ్ళీ ఇమీడియట్గా రైజ్ చేయటం, మధ్యలో రైజ్ చేయటం చూసాం. జడ్జినే బెదిరించడం అనేది, లాయర్ జడ్జిని బెదిరించడం అనేది ఎక్కడికి వెళ్తున్నాం మనం? సో అది అట్లాగే రెండోది ఒక తీర్పు. సో మనం జనరల్గా వాళ్ళ ఆర్గ్యుమెంట్ని కానీ లేకపోతే ఇదిలోకి వచ్చిన తర్వాత కొన్ని జ్యుడిషియరీ సిస్టంలో కొన్ని మనం తప్పు పట్టకూడదు, వ్యక్తిగతంగా ఆపాదించకూడదు. అది 100కు 100 పాళ్ళు అక్కడ జడ్జిగా ఉన్న వాళ్ళు కూడా మన బంధువులు, మన కుటుంబ న్యాయ వ్యవస్థకి ఎలాంటి ఎవరు కూడా ఇట్లా థ్రెట్ చేయకూడదు కదా అనే ఒక డౌట్ తోటి మాట్లాడుతున్నాం తప్ప న్యాయ వ్యవస్థ మీద పూర్తి గౌరవం. ఇప్పటికి భారతదేశంలో మన న్యాయ వ్యవస్థ మీద మనందరికీ కూడా గౌరవం ఉంది. సో అందరికీ కాదు, ఇంకా బలమైన నమ్మకంతోనే మనం ఇక్కడ న్యాయ వ్యవస్థ లేకపోతే నేను చేసేవాడు మరి డెఫినెట్గా మరి సరే తాత్కాలికంగా వాళ్ళు ఇబ్బంది పెట్టేది కొన్ని రోజులు పెట్టగలరు, కానీ న్యాయ వ్యవస్థ మూలంగానే బయటకు వస్తున్నాయి. ఇవాటికి కూడా వాళ్ళు అడుగుతున్న దాంట్లో అసలు కేసుల విషయంలో, చంద్రబాబు నాయుడు గారి కేసుల విషయంలో గోప్యత ఏమిటి అనేది వాళ్ళు ప్రశ్నించింది. ఎవరో ఒకళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్స్లో కూడా మీరు దాన్ని అర్థం లేకుండా వెయ్యొద్దు, ఏది పడితే దాన్ని తీసుకురావద్దు అని చెప్పి ఇదే చేస్తారు తప్ప దాన్ని తప్పట్లేదు. అది లేకపోతే ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటంటే మేమంతా ప్రజల ధనం కదా, ప్రజల ధనానికి సంబంధించి అవినీతి కేసుల్లో వేయాల్సిన కేసుకు నడపాల్సిన సిఐడి వారే వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటే అటు ప్రభుత్వం వాళ్ళు కుమ్మక్కయ్యారు అనేది వాళ్ళ ఆరోపణ. సరే, ఎప్పుడైతే సీక్రసీగా ఉంచి అది తీర్పు కాపీలు లేదనగానే ఆటోమేటిక్గా అసలు ఒకవేళ నిజంగానే ఉంటే కూడా తీర్పు కాపీ ఇవ్వకపోతే ఆలోచన వస్తుందండి, ఆటోమేటిక్గా వస్తుంది కదా. వాళ్ళ మగళ్ళకే కాదు, వాళ్ళ అనుకూలమైన వర్గానికి కూడా అనుమానం వస్తుంది. సో అది మంచి ఇది కాదు. వాళ్ళు ఓపెన్ ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్లో చాలా చెప్తున్నారు, సో ఈ గవర్నెన్స్ అని ట్రాన్స్పరెన్సీలో చాలా పెద్ద ఎత్తున దాని తగ్గట్టుగానే లాయర్లు మాట్లాడి తీరు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడతాయా అనే ఒక అనుమానం వస్తుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది భారతదేశ వ్యాప్తంగా. ఎందుకు తీసుకొచ్చారు? సో వ్యవస్థలో మార్పులకి, అంటే ఎవరైనా తప్పు చేసే వాళ్ళని తప్పు చేయనీయకుండా ఉండటానికి. సో ప్రభుత్వంలో జరుగుతున్న ప్రక్రియ ఒకటి, బయటికి చెప్తున్న ప్రక్రియ ఒకటి ఉంటే అది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగి మనం దాన్ని ప్రశ్నించడానికి. ఎవరు అడుగుతాం? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ప్రజా సంఘాలు అడుగుతాయి, లేకపోతే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు అడుగుతారు. అంతేగాని ఏదో ఇంట్లో కూర్చుని పని పాట లేని వాళ్ళు ఎవరు కూడా దాని ఇదిలోకి రారు. సో ఇటువంటిదన్నా ఇంకా బాధ్యతాయుతంగా జరగకుండా ఇట్లా జరగడం మాత్రం ఇప్పుడు ఏదో అనుకుంటున్నాం. తీర్పు కోసమే పోరాడాల్సిన పరిస్థితి రావడం అనేది సరే, వాళ్ళ తాత్కాలికంగా ఎవరు అధికారంలో ఉన్నా సరే మేము అధికారంలో ఉన్నాము అనేది అనుకుంటే మాత్రం మనం న్యూటన్స్ థర్డ్ లాస్లో ఇద్దరికి కూడా వచ్చింది, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది న్యూటన్స్ థర్డ్ లా. అంటే ఇదే ప్రక్రియ మళ్ళీ తిరిగి వాళ్ళకి కొన్ని రోజులకి వాళ్ళకి వస్తుంది, అది మంచిది కాదు. సో న్యాయ వ్యవస్థను అందరూ గౌరవించాలి. న్యాయ వ్యవస్థ పట్ల ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ కాదు, గవర్నమెంట్ ఆఫ్ తెలుగుదేశం కాదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పార్టీ తీరులో, ప్రభుత్వానికి మాత్రం కాదు. కానీ ఆ తీరు కాకుండా పోతుంది. సో వాళ్ళు అధికారిక కార్యక్రమాల్లో కూడా పార్టీ వ్యక్తులు తీసుకొచ్చి స్టేజీల మీద కూర్చోబెట్టడం అది ఎప్పుడు కూడా జరగకూడదండి. నేను అగ్రిమిషన్ వైస్ చైర్మన్కి వెళ్ళేవాడిని, వెళ్తే అఫీషియల్ ప్రోగ్రామ్ కలెక్టర్ చైర్మన్గా మిస్సైడ్ చేస్తే మా రైతు విభాగాన్ని ఎవరిని కూడా వాళ్ళు వాళ్ళు మీటింగ్లో ఉండేవారు, రావచ్చు వాళ్ళు యాజ్ ఏ ఫార్మర్గా, అంతే తప్ప స్టేజ్ మీద. చెప్పండి, అరాచకాలు ఈ ఏడాదన్నా తగ్గుతాయి అనుకుంటున్నారా? ఈ ఎదుర్కోవాల్సిందేనా మీరు? సార్, యాక్చువల్గా 4వ ముఖ్యమంత్రి అయ్యారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఈసారైనా మారతారని రైతులు ఎప్పటికప్పుడు అనుకుంటా వచ్చారు. ఈసారి ఆయన చెప్పేది ఏసారి మారలా.
అంటే మళ్ళీ అంటే ముఖ్యమంత్రి ఆయన చేతిలో లేదు. ముఖ్యమంత్రి Right, టైం అయిపోయినట్టుంది. ఇది ఆఫ్ కాస్ట్ గురించి ఏదో చెప్తా అన్నారు, చెప్పండి సార్. అది ఆబ్కాస్ విషయంలో ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది అనే దాన్ని చాలా క్లియర్గా వచ్చింది. అంటే మత్స్యకార కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ ఎన్నిక జరగాలి. అది యాక్చువల్గా కూడా మత్స్యకార ఆ ఎన్నికలో సంబంధం లేని మంత్రి గారు ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని ఆయనంతా లోకేష్ గారితో నడుపుతున్నారు అనేది దాంట్లో వచ్చిన ఎలిగేషన్. కడప జిల్లాలో ఒక ఆయన రాంప్రసాద్ గారు అనే వ్యక్తిని ఆయన చేయాలనే దానికి ఆల్మోస్ట్ డిసైడ్ అయితే ఎవరైతే ఫిషరీస్ మినిస్టర్గా ఉన్నారో అచ్చెన్నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యి అదేంటి అసలు నా శాఖలో ఎట్లా జరుగుతుందని చెప్పి మళ్ళీ కర్నూలు జిల్లా ఆయన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే కర్నూలు జిల్లా ఆయన్ని ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే అనౌన్స్ చేశారనేది చేస్తే మళ్ళీ ఆ మంత్రి గారి మనుషులు ముందు చేసిన మంత్రి గారి మనుషులు వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఛేదించారు. అంటే ప్రభుత్వంలో పాలన ఎలా ఉంది అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఒక్క మాట ఇందాక అంటే మంత్రులు కూడా అడుగుతున్నారు. సరే, ఎక్కడికి వెళ్ళినా సామాన్య ప్రజలు, నేను ఈ మధ్యలో అబ్జర్వ్ చేస్తున్నాను, ఎక్కడ టెంపుల్స్కి వెళ్ళినా లేదా ఎక్కడికి వెళ్ళినా సరే కింద స్థాయి ఉద్యోగులు కానీ సెక్యూరిటీ వాళ్ళు కానీ మేము ప్రభుత్వంలో వచ్చినప్పుడు కంటే కూడా చాలా ఎఫెక్షన్తో మా దగ్గరికి వస్తున్నారా. సో మంత్రులు ఇప్పుడు నేను మంత్రుల సంగతి చెప్పట్లేదు, అసలు కింద స్థాయి ప్రజల్లో వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అపోజిషన్లో ఏం పెడితే వస్తున్నారండి జనం. అది క్లియర్ కట్గా ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత. మంత్రుల తీరుతెన్నులు కానీ ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తా ఉంది రామ్నాథ్ గారు? నిజంగానే మంత్రులు భయపడే పరిస్థితేనా, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని వాళ్ళు గుర్తించినట్లేనా? కొమ్మినేని గారు, ఇప్పుడు ఇంకో విషయం అర్థమవుతుంది ఇక్కడ. నారా లోకేష్ గారు ఎంత పవర్ఫుల్ అనేది. కొల్లు రవీంద్ర గారి వెనక నారా లోకేష్ గారు ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు సీఎంఓను ఆశ్రయించారు. కానీ నారా లోకేష్ గారి మాట నెగ్గింది. కొల్లు రవీంద్ర గారు ఇంకో శాఖలో సీనియర్ మంత్రి శాఖలో ఇన్వాల్వ్ అయ్యి పనులు చేయించి పోస్టింగ్లు ఇప్పిస్తున్నారు అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు మొత్తం హోల్ అంతా ఆయన నడుపుతున్నారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మంత్రుల్లో భయం ఉందా లేదా అంటే కాలం గడిచే కొద్దీ ప్రతి ఒక్కరిలో కూడా ఇది ఏర్పడుతుంది కొమ్మినేని గారు. ఎందుకంటే పరిపాలన అనేది సజావుగా లేదు, పూర్తి ప్రజా వ్యతిరేకంగా జరుగుతుంది. ఎక్కడికక్కడ సమూహాన్ని రైతుల్ని వ్యతిరేకం చేసుకున్నారు, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తున్నారు, విద్య విషయంలో అలాగే ఉంది, ఉద్యోగుల విషయంలో అలాగే ఉంది, ఇష్టాసారం పెంచుకుంటూ పోయారు జీతాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఇంకేం చేయలేమని. అంటే ఏ వర్గంలో కూడా సానుకూలత లేదు. గ్రామాల్లో మొత్తం ఒక ఇండైరెక్ట్ గా విధ్వంసం జరుగుతుంది. గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టి అవి ఇవన్నీ చేసి, కాబట్టి గ్రౌండ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, మంత్రులే కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అందరికీ అర్థమవుతుంది. అందుకే చాలా మంది వదిలేసి ఇప్పుడు రెడ్ బుక్ ఒకటి నారా లోకేష్ గారు తన చేతుల్లో పెట్టుకున్నారు, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రెడ్ బుక్ ను వదిలేసి నాలుగు డబ్బులు సంపాదించుకున్నాం అనే పనికి వాళ్ళు వెళ్ళిపోయారు. నారా లోకేష్ గారు ఇంకా రెడ్ బుక్ అంటున్నారు. సో మొత్తం మీద అయితే ఆయనకి అర్థం కాని విషయం ఏంటంటే, ఆయనకి అర్థం కావట్లేదు, మరి చంద్రబాబు గారు చెప్పట్లేదు. దానివల్ల ఆయనకి చాలా తీవ్రమైన అప్రతిష్ట వస్తూ ఉంది. రేపు ముఖ్యమంత్రి అయితే ఇంకెంత ప్రమాదం వస్తుందో రాష్ట్రానికి, ప్రజలకి, ఇతర రాజకీయ పార్టీలకి అనే భయం కూడా ఏర్పడింది. మరి ఆయనకి ఎవరు చెప్పట్లేదో ఏం పడదు. కనీసం ఈ కొత్త సంవత్సరంలోనైనా అలాంటి ఈ మూర్ఖత్వపు వ్యవహారాలు కాకుండా హేతుబద్ధంగా మంచి పేరు తెచ్చుకునే విధంగా అన్నా ప్రయత్నం చేస్తారా లోకేష్ గారు? ఇప్పుడు నారా లోకేష్ గారికి ఇబ్బంది ఏంటంటే ఒక ఎలివేషన్లతో ఇబ్బంది వస్తుంది కొమ్మినేని గారు. ఒకప్పుడు ఒక అభిప్రాయాన్ని సమాజంలో ఎదుర్కొన్న నారా లోకేష్ గారు ఇప్పుడు చాలా పవర్ఫుల్, రెడ్ బుక్ తో మొత్తం అందరినీ అవతల వాళ్ళని గజగజలాడిస్తూ ఉన్నారు. మా నారా లోకేష్ అని కార్యకర్తలు అనిపించుకోవడానికి ఆ ముద్ర వేసుకున్నారు. కానీ అది చాలా ప్రమాదకరం. ఒక యువ నాయకుడే ఉండి ఏదైనా ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో ఉండాలి, కానీ నేను తలుచుకుంటే ఎవరినైనా లోపలేసేస్తా, ఇవన్నీ ఆయన కెరీర్ కే ప్రమాదం. రేపు ప్రొద్దున తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఫస్ట్ అందరూ నారా లోకేష్ గారిని నిందిస్తారు. నారా లోకేష్ గారు చేసిన వ్యవహారాల వల్లే మేమంతా ఓడిపోయాం, నారా లోకేష్ గారు చేసిన ఈ రెడ్ బుక్ వల్లే మా మీద కూడా మళ్ళీ ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని ఫస్ట్ ఆయనే నిందిస్తారు. బాగా చెప్పారు రామ్నాథ్ గారు, ఎంవిఎస్ నాగిరెడ్డి గారు, ఇద్దరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.